అసెంబ్లీలో తీర్మానం చేసినామని చెప్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి నెపం ఇంకో వెళ్ళ మీద పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ పార్టీ మీ చేతుల్లో ఉన్నటువంటి పదవులు బీసీలకు ఇవ్వడానికి మీకేమంటవుతున్నారు? ఈ రాష్ట్రంలో నామినేట్ పోస్టులు ఉన్నాయి కదా, దాంట్లో అవి బీసీలకు ఇస్తే ఎవరడం వచ్చారు మీకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ లో సగం మంది బీసీలకు ఇవ్వచ్చు కదా మీరు జనాభా దామాష ప్రకారం. ఎందుకు బీసీలకు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తలేరో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి పదవులేమో మీకే కావాలి, కానీ మిగతా పనికిరానటువంటి పదవులు బీసీలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి బీసీలకు ఏదో గొప్పలు చేస్తున్నామని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పదలుచుకున్నాను, భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేయడం తప్ప అంతకన్నా ఇంకొకటి ఏమీ కాదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం. అదంతేందుకు మొన్న ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. ఎందరు మంది ఎమ్మెల్యేలకు మీరు బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు? పోయిన టికెట్లు కనీసం తక్కువ మందికి ఇచ్చారు. పార్లమెంట్కి ఒక టికెట్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. కనీసం గెలిచిన బీసీ ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తారంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇంత బీసీల పట్ల ఇన్ని నేరాలు ఘోరాలు ఇన్ని అవమానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. కాబట్టి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి రామచంద్రరావు గారు 40 సంవత్సరాలుగా ప్రజా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆ రోజు అధికారంలోకి వస్తామో రామో తెలియదు. ఏ రాష్ట్రంలో కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. కానీ పార్టీ సిద్ధాంతాలకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి 40 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ప్రకటించింది. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి విషయాల్ని మార్చుకోవడానికో మార్పులు చేసుకోవడానికో న్యాయం చేయడానికో ప్రయత్నం మాత్రం చేయదు కాంగ్రెస్ పార్టీ. పక్క పార్టీల గురించి మాట్లాడేటప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యల్ని